ఆయన మాట వినుట వలన సంతోషము. ఎవరికి? దేవుడికి. మరి దేవుడికి మాట వినుట సంతోషం అంటే ఆ మాట ఎవరైతే వింటారో దేవుని మాట, వారు దేవునికి ఎంతో సంతోషాన్ని కలగజేసే వ్యక్తులుగా ఉంటారు. మేము బలి అర్పించాము కదా, మా పాపాలు పోయినాయి అని కాదు. ఇక్కడ ఆయన మాట మనిషిని బ్రతికిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. ఆయన మాట ఆదరిస్తుంది అని కూడా ఉంది. ఆయన మాట ఎలాంటిదంటే కీడు నుండి తప్పిస్తుంది. ఇలా చక్కటి మాటలు మన పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతాం. అయితే ఎందుకు ఈ మాట నేను చదివించాను అంటే, మొట్టమొదటగా మాట వినుట శ్రేష్టము, అది మంచిది, దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంది. మన పిల్లలు మన మాట వింటే మనకు సంతోషం, మన మాట వినకపోతే బాధ. దేవుడు కూడా తన పిల్లలు ఆయన మాట వినాలి అని కోరుకుంటాడు. ఆయన మాట వినకపోతే ఆ పిల్లల గురించి దేవుడికి ఎంత బాధ ఉంటుందంటే, ఎంతో బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటాడన్న విషయము బైబిల్ చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఇంకొక వాక్యాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ మాట చదువుదాం. సమూయేలు గ్రంథం, మన రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. అమ్మ, నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. శ్రమ, ఓర్పు, నిరీక్షణ, పట్టుదల. ఇప్పుడు దేవుని యొక్క మాట విన్నవారు ఎట్టి శ్రమలైనా అనుభవిస్తారు. వారు కదల్చబడరు, వారు బాధ వచ్చిందని చింతించరు. ఆయనకి ఎలా ఉంటారు అంటే పట్టుదల కలిగి ప్రార్థిస్తూ మొదలు పెడతారు. నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళి నా ప్రార్థనకి జవాబు రావాలి, నా ప్రార్థన దేవుడు వింటాడు, నేను ఆయన మాట శాశ్వతంగా విన్నాను కాబట్టి నా ప్రార్థన దేవుని సమ్ముఖములో ఉంది కనుక నిరీక్షిస్తూ శ్రమపడుతూ ఏ స్థితిలో ఉన్నా నేను దేవునికి ఎలాంటి ప్రార్థన కలిగి ఉంటానంటే పట్టుదల కలిగిన ప్రార్థన. చాలామంది పట్టుదల ఉండదండి. ప్రార్థించాలి అనుకుంటాము కానీ పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి మనము దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ఆయన నా మాట వింటాడు, నేను ఆయన మాట వింటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఒక నిరీక్షణతో ఎన్ని శ్రమలు వచ్చినా సరే దేవుని కొరకు నిలబడి ప్రార్థించే బిడ్డలే దైవ కృప పొందుతారన్న విషయం బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకా కొంచెం కిందకి చదువు. పరిశుద్ధుల అవసరములో పాలు పొందుచు, శ్రద్ధగా ఆధిక్యం ఇచ్చుచుండి. చాలు. మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ క్షమించొద్దు. దేవునికి స్తోత్రం. చాలామంది ఆధిక్యమిస్తారు చక్కగా. సేవకులంటే ప్రేమ, కుటుంబం అంతా భోంచేస్తే బాగుంటుంది మాకు, వారు దైవజనుడు మా ఇంటికి వస్తే బాగుంటుంది, వచ్చిన వారికి ప్రేమతో ఆహ్వానం ఇచ్చి వారిని దీవించాలి కానీ క్షమించకూడదు. ఒకటే. రెండోది, మన శత్రువులైనా సరే మనం ఏం చేయాలి? దీవించేలాగా ఉండాలి. వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన. యోబు శత్రువులైన ఏ పాపం చేయకపోతే యోబు ఈ స్థితి నీకు వచ్చిందా అని అడిగినప్పుడు కూడా యోబు వాళ్ళని ఏం అనుకోకుండా వారి కొరకు ప్రార్థన చేశాడు. ఈరోజు మనము కూడా దేవుని వాక్యం చేతపట్టుకున్నాం అనుకుంటున్నాం, కానీ చాలామంది మీ దేవుని మాటను సరిగ్గా వినకపోవటం చాలా విశేషముగా మనకు కనబడుతుంది. దేవుని మాట వినాలి, దేవుడు చెప్పిన వాక్యం హృదయములు పెట్టుకోవాలి. దేవుడు ఏదైతే మనకు నియమించాడో ఆ నియమం ప్రకారముగా ఆయనకి స్తుతి కలిగి ఆరాధిస్తూ ఆయన మాట శ్రద్ధగా వింటాం. ఎప్పుడైతే ప్రారంభిస్తామో అప్పుడు మనము దేవుని యొక్క పరిపూర్ణతలో ఉంటామన్న విషయమే దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. అందుకే యోబు ఆ స్నేహితులు ఎంత దారుణంగా మాట్లాడినా కానీ ఆ యోబు వారి కొరకు ప్రార్థించమే కాక వారిని ఆశీర్వదించినట్టుగా మనం చూడగలుగుతాం. ఈరోజు క్రైస్తత్వంలో ఉన్న మనము
ఒకరి పట్ల ఒకరికి ఎలాంటి గుణలక్షణం ఉంది అని అడిగితే శాపము, ద్వేషము, కక్ష, కార్పణ్యం ఇలాగే ఉంటున్నాయి. కానీ సమాధానము, శాంతి, మనము నమ్మిన దేవుడు వాళ్ళను నమ్మారు, వాళ్ళ మీద ఎందుకు మనం నేరం వేయాలి అన్న ఆలోచన ఈరోజు క్రైస్తవులకి లేదండి. దేవునికి స్తోత్రం. పడని జీవితాలు అన్నమాట. కానీ యేసు ఏమన్నాడు? నా మాట అందరూ వింటే అందరికీ దేవుని ప్రేమ కలిగి ఉంటారు. నా మాట విన్నవారు ఇంకెవరి మాట విన్నట్టు లెక్క? సాతాను మాట వింటున్నట్టు లెక్క. నా మాట వింటలేదంటే నువ్వు సాతాను మాట వింటా. అదే నా మాట ఉంటే నువ్వు సాతాను మాట వినే వ్యక్తివు కాదు. నా మాట వినలేదు అంటే నువ్వు వేరే వాళ్ళ మాట విన్నావు కాబట్టి ఆ మాటగా నీకు ఏమొస్తుందంటే నీవు శాపగ్రస్తమైన జీవితమే వస్తుంది, కానీ ఏమీ లేదన్న విషయమే మనకి అర్థమవుతుంది. బైబిల్ గ్రంథం మనం జాగ్రత్తగా పరిశీలించి ఒక వాక్యం చదువుదాం. దెస్సలోనీయులకు రాసిన పత్రిక 5:15. దెస్సలోనీయులకు రాసిన పత్రిక, ఎవడను చూడండి, ఎవడను కీడునకు ప్రతి కీడు చేయకండి. ఎవరికి చేయకుండా చూసుకోండి. కీడు ఎవరికి చేయకుండా చూసుకోండి. మీరు ఒకని ఎడల ఒకరు, మనుష్యులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునేది. దేవుని తర్వాత దేవుని కృపను బట్టి దేవుడు చెప్తున్నాడు, ఏ మనిషికి కీడు చేసినా మనం కీడు చేయకూడదు. ఆ కీడుని బట్టి వాళ్ళకి దేవుడు చూసుకుంటాడు. మనం మట్టికి ఏ కీడు తలపెట్టకూడదు. మనము ప్రార్థనాపూర్వకంగా వారి కొరకు మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. అసలు కీడన్నది వారికి తలపెట్టే తలంపు ఊహల్లో కూడా మనకే రాకూడదు. ఎందుకంటే మనం యేసుని కలిగి ఉన్నాం, వాక్యాన్ని కలిగి ఉన్నాం, దైవ ప్రేమ కలిగి ఉన్నాం, దైవ జీవములో మనం నడుస్తూ ఉన్నాం. అందుకని మన హృదయంలో ఏముండకూడదంటే సాతానికి సంబంధించిన ఏది ఉండటానికి వీలు లేదు. ఇప్పుడు కిందకి వెళ్దాం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది, ఎడతెగక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? దేవుని పిల్లలు సంతోషంగా ఉండాలి. నాకు ఈ బాధలండి, నాకు ఈ దుఃఖం అండి, నాకు ఇదండి, నాకు అదండి, ఎన్నో విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది చాలా బాధలే చెప్పుకుంటారు. కానీ ఈరోజు మేము యేసై నమ్ముకొని నాకు సంతోషంగా ఉన్నామండి అన్నవారు బహు తక్కువ మందే ఉన్నారు. ఎందుకు ఈ బాధలంటే మనము దేవుని మాట శ్రద్ధగా వినలేనందువలన. ఇది మూలవాక్యం మనకి, ఇది మర్చిపోకూడదు. మనము సాతాను మాటకి లోబడుతున్నాము కనుక, దేవుని మాట వినలేకపోతున్నాము కనుక సమస్యలు, బాధలు, కష్టాలు ఎవరు కలిగిస్తాడంటే నిజంగా యేసుప్రభు ఏం కలిగించడు. కానీ నువ్వు నమ్ముకున్న మాట, ఏ మాట అయితే సాతాను మాటకు లోబడ్డావో వాడే నేను హింసిస్తూ ఉంటాడు ఈ లోకంలో. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా శోధించడు. శోధించాడని మీరు ఎవరు కూడా అంటానికే వీల్లేదు. బైబిల్ ప్రకారంగా మనమైతే దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు. కానీ ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని శోధించడు. దేవుడు ఎవరిని కష్టపెట్టడు. దేవుడు ఎవరిని బాధించడు. ఆయన మాట వింటే ఆయన ఆశీర్వాదం మీదకి వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. చాలామంది దేవుడు మమ్మల్ని వదిలేస్తాడండి, చిన్న చూపు చూస్తాడండి, దేవుడు మాకు ఏ పని చేయలేదండి, అసలు మనం ఎలాగున్నాం దేవుని దగ్గర అన్న మాట మనం చెప్పుకోం. కానీ నేరాల మట్టుకు ఎవరి మీదకి నెట్టేస్తాం? దేవుడి మీదకి నెట్టేస్తాం. నువ్వు అసలు ఆయన మాట విన్నావా? ఆయన చెప్పినట్టు నడవగలుగుతున్నావా? ఆయన వాక్యాన్ని గైకొన్న నీవు ఎంత పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే మన మీద ఉంటుంది. ఇప్పుడు మనం ప్రతిదీ పరిపూర్ణంగా చూస్తే యేసు ప్రభు రక్తంలో కడగబడిన మనము, యేసయ్యని అత్తుకున్న మనం, యేసయ్య నామములో బాప్తిసం పొంది నువ్వు ఏమై ఉంటావు? పరిశుద్ధులై ఉంటావు. పరిశుద్ధతలో ఉండటమే దేవుని కృప. పరిశుద్ధతలనే లేకుండా మనము దేవుని నమ్ముకుని మేము మా దేవుడు మమ్మల్ని శోధించాడండి, మా దేవుడు ఇలాగా చాలా విషయాలండి చెప్పుకుంటూ ఉంటారు. సేవకులు కూడా చెప్పుకుంటూ ఉంటారు, నన్ను దేవుడు శోధించాడండి. ఇలాగా ఆయన శోధించాడు, నిన్ను శోధించేది సాతానే. కానీ దేవుడు శోధించాడండి వంటానికి వీలు లేదు. అసలు దేవుడు శోధించి ఉంటే నిన్ను ఆయన ఎంతో
శోధించినప్పుడు నువ్వు ఎలా మారుతావు? సువర్ణంగా మారాలి కదా. మరి మారగలిగిన వాళ్ళు ఉన్నారా? ఆయన నిజంగా శోధింతే సువర్ణంగా మారిపోవాలి. అగ్నిలాంటి పరీక్ష నీకు పెట్టినప్పుడు అగ్నిలో ఎలాగైతే బంగారము కరిగి కరిగి వస్తువుగా మారుతుందో నువ్వు పరిశుద్ధతగా మారగలిగవా అనే ప్రశ్న కూడా మనకి తలెత్తుతూ ఉంటుంది. కానీ దేవుడు మన పక్షమున ఉన్నాడు కనుక మనకి అందుకే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. మనము దేవుని ఏ పని చెప్తే ఆ పనికి మనం సరండే లోబడి ఆయన నామాన్ని గణపరిచేవారుగా ఉండాలి, కానీ ఆయన మీద నేరాలు మోపేవారుగా మనం ఉండకూడదు అన్న విషయమే బైబిల్ గ్రంథం మనకి చెప్తూ ఉంటుంది. ఇక్కడ దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, కొలస్సీయులకు రాసిన పత్రిక 4:2 చదువు. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు ఎలా ఉండాలంట? ప్రార్థన యందు మీరు ఎలాగ ఉండాలంట? మెలుకు కలిగి ఉండాలి. ఈ రోజున ఎలా ఉంది మనకి మెలకువ అని మనం ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే మన గురించి మనకే అర్థమైపోతూ ఉంటుంది. ఆలోచించండి, మనము ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలో ఎంత మెలకు కలిగి ఉంటామో. అసలు మెలకు అన్నది క్రైస్తవుడికి మొదటగా అసలు ఎప్పటికీ కూడా దేవుని మందిరంలో మెలకు కలిగి ఉండమంటే ఇంటికాడ మెలకు కలిగి ఉండాలి, లోకంలో మెలకు కలిగి ఉండాలి, సన్నిధిలో మెలకు కలిగి ఉండాలి, ప్రార్థన అనుభవంలోకి వెళ్ళినప్పుడు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయాలి. ఏది భయం అన్నది రాకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను మొన్న చెప్పిన వాక్యంలో భయం అనే మాట మీద చెప్పాను మీకు. మన శుక్రవారం ఏం చెప్పానంటే భయము అన్న మాట మీద నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు ప్రార్థన దేవుని మాట శ్రద్ధగా విన్న వారికి ఎలా ఉంటుంది అన్న విషయం చెప్తున్నా. దేవుని మాట శ్రద్ధ కలిగి వినగలిగితే ఆయన నుంచి సంతోషిస్తాడు అన్న మాట మీద మనం వెళ్తున్నాం. ఇక్కడ కూడా ఏమన్నాడంటే మళ్ళీ చదువుకుందాం వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై అమ్మా దాని యందు మెలకుగా ఉండి మరియు నేను బంధకములు ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధానముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు. చూడండి, వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించండి. ఇప్పుడు వాక్యము కొరకు ఒక మందిరంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఏ వాక్యం అయితే నన్ను ఆదరిస్తుంది, ఏ వాక్యం నన్ను బలపరుస్తుంది, ఏ వాక్యం నన్ను మరి నా బాధలకి నెమ్మదినిస్తుంది అని చెప్పే పరిపూర్ణత మనలో రావాలి. దేవునికి స్తోత్రం. వాక్యము కొరకు పరిపూర్ణమైన జీవితాన్ని కలిగి ఉండాలి. వాక్యము నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేయాలండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి చెప్పడమే కాక మన సంఘంలో కూడా మనం ఏం చేయాలి? నాతో దేవుడు మాట్లాడాలని ప్రార్థనాపూర్వకంగా రావాలి. ఏదో బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళిపోయి టైం గడిపేసి టైం ప్రకారంగా వెళ్ళి టైం ప్రకారంగా వచ్చేసి బట్టే వెళ్దాంలే తాతీగా ఇంకా ప్రార్థన జరగలేదులే పాటలు పాడుతున్నారు వెళ్దాంలే అనుకుంటే కాదు. దేవుని సమయాన్ని దేవునికి కరెక్ట్గా మనం ఇచ్చి ఆయన ఏమని ఉందంటే ఆయన ద్వారా మనం ఆశీర్వదించబడాలి. మంచి వాక్యం నాతో మాట్లాడు ప్రభువా, నాకు అవసరమైన వాక్యం నాతో మాట్లాడు ప్రభువా, నా జీవితాన్ని దిద్దుకోవటానికి, నా హృదయాన్ని మార్చుకోవటానికి, నాకు బాధలుంటే బాధలో స్వస్థత కలగటానికి, నా జీవితం ప్రభు పాదాల దగ్గర పెట్టి నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మదిస్తుందని చెప్పాడు వాక్య గ్రంథకర్త. ఆ రీతిగా నన్ను చేయి ప్రభు అని ప్రార్థనాపూర్వకంగా వాక్యానికి సిద్ధపడి రావాల్సిన వారే నిజమైన క్రైస్తవులండి. దేవునికి స్తోత్రం. వారు మెలకుగా కలిగి ప్రార్థనలో ఉంటారు. అలాంటి వారు ఎలా ఉంటారు? మెలకు కలిగి ప్రార్థనలో ఉంటారు. అటువంటి ప్రార్థన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే శ్రద్ధ కలిగి ఎవరి మాట వినాలి? యేసయ్య మాట వినాలి. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం వస్తుంది. విశ్వాసం లేదు ఇవాళ చాలామంది కంటే ఏం మాట్లాడలేదు, దేవుడి మాట అంటారు కానీ లోకం మాటల ఎక్కువ కట్టారు. లోకములో ఏం జరుగుతుంది, లోకములో ఎలాంటి మాటలు, లోకములో ఎవరు ఎలా మాట్లాడుతున్నారు వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుని మాట శ్రద్ధగా వినటం వలన నీ జీవితంలో గొప్ప ఆదరణ కలుగుతుంది అనే విషయమే ఈరోజు నీతో మాట్లాడుతున్నది వాక్యం. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, మనము మెలకు కలిగి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. దేవుని యొద్ద
విజ్ఞాపన చేసే ప్రార్థన, లేకపోతే మర్రబెట్టే ప్రార్థన, కన్నీటి ప్రార్థన, రోదన ప్రార్థన, అంగలాడుపు ప్రార్థన మనం చేసేవారిగా ఉండాలి. సందర్భాన్ని బట్టి అలాంటి ఆలోచనకి అటువంటి ప్రార్థన మనకి అంకిత భావంగా మనకి కలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియులారా, ఇంకొక వచనాన్ని మనం చూసుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ మాట. చూడండి, పురుషుల కోపమును సంశయము లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. చాలామందికి ఇంటికాడ మీకు చాలా ఇబ్బంది ఉంటుంది, స్త్రీలకి, అవును కదా. ఇంత టైం అయిపోయింది అనుకునే మనసు కూడా ఉంటుంది, ఇంకా రాలేదు అన్న మనసు కూడా ఉంటుంది. వారి గురించి మీ పవిత్ర మనసుతో చేతులెత్తి ఏం చేయాలంట? చూడండి, ప్రార్థన చేయాలి. ఇంకా మాట అంటంలో ఏమడదు, మాట వదిలేయడం చాలా తక్కువ, కానీ మాట తీసుకోవటం చాలా కష్టం కదా. ఇప్పుడు నోట్లో మాట వదిలేసావు, మళ్ళీ వెనక్కి లాక్కో, కాలు జారిపోయినా వెనక్కి లాక్కొచ్చి నిలబెట్టుకోవచ్చు, కానీ మాట పోతే రాదు. చాలామంది పరిస్థితిని మనం అలాగే చూస్తూ ఉంటాం. కావున ప్రతి స్థలమందును పురుషులు, నిజంగా బైబిల్లో వేల మంది వచ్చారు పురుషులు. అపొస్తలుల కార్యంలో మనం చూస్తే 5,000 మంది పురుషులు దేవుని వాక్యం విన్నారు అని రాయబడి ఉంటుంది. స్త్రీలే కాదు, పురుషులు కూడా బైబిల్ గ్రంథంలో ఆయన మాట శ్రద్ధగా వింటాకు వచ్చారు. మనం ఇక్కడ పవిత్రమైన చేతులెత్తి, ఏ చేతులు ఉండకూడదు మనకి? అపవిత్రమైన చేతులు ఉండకూడదు. ఈ చేతులతో అపరాధం చేసి ప్రార్థన చేస్తే మళ్ళీ ప్రార్థన ఈ ఎదలోకి వస్తుంది. ఈ చేతులు పవిత్రంగా కడుక్కోవాలి. అందుకే యెషయా 1వ అధ్యాయంలో ఏమంటాడు? మనము మన చేతులు పాపముతోనూ నిండునే మన వివాదం తీర్చుకుందాం రండి అని 15-16 వచనాల్లో మాట్లాడతాడు ఒకటిలో. ఎందుకంటే మన చేతులు రక్తప్రాధముతో నిండిపోయి, పాపంతో నిండిపోయి, అందుకని మనము చేతులెత్తి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి తప్ప అపవిత్రమైన చేతులతో ప్రార్థన చేస్తే దేవుడు ఏమాత్రం వినేవాడు కాదు. పరిశుద్ధంగా మనకు మనసు ఉండాలి, హృదయం ఉండాలి, మన శరీరము చేతులు కూడా ఎలా ఉండాలి? మన కాళ్ళు కూడా పవిత్రంగా ఉండాలి. ఇంకా కొంచెం కిందకి వెళ్దాం. స్వస్థ బుద్ధియు ఉండి ఆమేన్. దేవునికి స్తోత్రం. పవిత్రమైన చేతులు గలవారు దీనికి సంబంధించి లేరు అన్నమాట. ఈ అన్నీ కూడా ఆ పవిత్రంగా ప్రార్థించే స్త్రీలకి తగినట్టుగా చెప్పుకొస్తున్నాడు అనమాట. మీరు ఒక మాదిరిగా ఉండాలి, సంఘములో మాదిరిగా ఉండాలి, లోకములో మాదిరిగా ఉండాలి, మీ అలంకరణ బాగోవాలి, మీ వస్త్రధారణ బాగోవాలి, మీరు ప్రతిదీ కూడా సంతోషంగా ఆనందంగా మీరు దేవుడు నిన్ను చూసి సంతోషించేటట్టుగా నువ్వు ప్రవర్తించి నడవలసిన వ్యక్తివే. కానీ మీరు బంగారాలతోనూ జడలతోనూ మరి చీరలతోనూ రూపుద్దుకుని సోకు చేసుకుంటూ వెళ్తే అది ఏమాత్రము కూడా ఎదటవానికి పాపంకే కారణమవుతుంది. కానీ నువ్వేమాత్రం కూడా దేవుని తృప్తిపరచలేవన్న సంగతి నీకు తెలియదా అని బైబిల్ చెప్తుంది. అందుకని మన జీవితం ప్రభు పాదాల దగ్గరికి వచ్చి నీవు నేను ఎలా ఉండాలి? దేవుని సమ్ముఖంలో ఆయన మాట వింటాను, నీవు ఆయన వాక్యం ఎలా చెప్తే అలా నడవటానికి ఇష్టపడి ఆ ఇష్టపూర్వకంగా మనం బ్రతకడం నేర్చుకుంటే ఆ తిమోతి కూడా మరి అపోస్తలుడైన పౌలు తిమోతి సంఘానికి ఈ మాట చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలామంది జీవితాలు మార్పు రాని జీవితాలు, చాలామందికి అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంటుంది, మంచి వస్త్రాలు ఉంటాయి, బంగారం ఉంటుంది, మరి ధనం ఉంటుంది, కానీ ఆ 10 వచనములు చెప్తున్నాడు ఎలాగుండాలని. దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. ఇది పవిత్రమైన చేతులకి సంబంధించిన మాట. అపరాధముతో పాపముతో మనము అనుభవపూర్వకంగా చక్కగా మనం వేసుకుని వెళ్ళే కంటే మనము దైవభక్తికి తగిన స్త్రీ వలె, భక్తితో ప్రార్థించే స్త్రీ వలె,
వాక్యమినే దేవుని మాటినే స్త్రీ వలె, దేవునితో మంచి సహవాసం కలిగిన స్త్రీ వలె నీవు గనుక ఎలాగుండగలిగితే దేవుడు నీ ప్రార్థన అమ్మటనే అంగీకరించి నీ బాధలు, శ్రమలు, కష్టాల నుండి నువ్వు కోరుకున్న నీకు ఇవ్వటం మొదలు పెడతాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని ఏం అడుగుతావు? కోరికలు ఏముంటావు? ఇంకా ఈ కావాలి, అవి కావాలి అని అడగం. పరిశుద్ధమైన జీవితాన్ని నాకు ప్రసాదించి ప్రభువా, నా టైం వచ్చినప్పుడు పరిశుద్ధంగా నీ సన్నిధికి నన్ను చేర్చుకున్నాం తప్ప ఇంకా ఆశలు, కోరికలు ఈ లోకంలో మనకి ఏమి ఉండవు. అందుకని దైవభక్తి కలిగిన స్త్రీ వలె మీరు ఉండాలి అని వాక్యం చెప్తుంది. ఈ దైవభక్తికి తగిన స్త్రీలకి దేవుని కృప అంత సమృద్ధిగా ఉంటుందండి. అందుకే వాళ్ళు ఇంకా మనం చేస్తే ఏమన్నాడు తెలుసా? అందులో తగినట్టుగా సత్క్రియల చేత తమను తామును ఏం చేసుకోవాలంట? అలంకరించుకోవాలి. ఆ తర్వాత 11 కూడా చదువు. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకి సెలవు ఇయ్యలేదు. దేవునికి స్తోత్రం. ఈ మాట చాలా లోతైన మాట. స్త్రీ మాట్లాడకూడదు సంఘములు అన్నకే అపొస్తలుడైన పౌలు తిమోతిలోను చెప్పాడు, కొరింథీ వాళ్ళకి కూడా చెప్పాడు ఈ మాట. కొరింథీ సంఘానికి చెప్పాడు. ఈ యొక్క అపొస్తల ఇక తిమోతి పత్రికలో కూడా ఈ మాట. ఎందుకంటారో? వీళ్ళు దైవభక్తి కలిగిన వారి మట్టికి కాదు. చెప్పాలి, ఏం కలిగిన వాళ్ళు కాదు? దైవభక్తి కలిగిన వారి మట్టికి కాదు. అందుకే వారి గురించి ఏం చెప్పాడంటే, మీరు మాట్లాడటం వల్ల దేవునికి అవమానమే తప్ప నీ వల్ల దేవునికి సత్ప్రవక్తనన్నది నీలో కనిపించటం లేదు. వీళ్ళు ఎలాంటి వారయ్యా అని అనుకుంటే లోకానికి సంబంధించిన వారిగా కూడా మనకు కనబడుతూ ఉంటారు. స్త్రీని మౌనంగా ఉండు అన్న మాట వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉంటే ఈ మాట రాసుంటాడో పౌలు గారు ఒకసారి మనం ఆలోచించాలి. ముందు భాగంలో ఏం చెప్పాడు? చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. కింద భాగానికి వచ్చేటప్పటికి స్త్రీ విషయంలో ఇది ఉపదేశించటకైనాను, ఇలాగో మరి పురుషుని మీద అధికారం చేయటకైనాను ఆమెకి ఏమీ లేదంటే సెలవు లేదు. అలా ఉండిపోవాల్సిందే. దేవునికి స్తోత్రం. ఎలా ఉండిపోవాలి? అలాగే ఉండిపోవాలి. ఎందుకు పౌలు ఈ సంఘాలకి మాట రాస్తున్నాడంటే ఎంతవరకు ఇది కరెక్ట్ అన్నది మీరు కూడా యోచించాలి, దాని గురించి ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీరు ఆలోచించి దాని ప్రకారం నడవగలిగితే అసలు పైన దానికి కిందకు వచ్చే దానికి ఎందుకు పౌలు ఎలా నొక్కి చెప్పాడు? మీరు పవిత్రమైన చేతులెత్తి నాకు ప్రార్థించమన్న చెప్పిన వ్యక్తి, మీ హృదయంలో కపటం లేకుండా సత్ప్రవక్తను కలిగి ఉండాలని చెప్పిన వ్యక్తి, ఇలాంటి పరిపూర్ణతమైన జీవితం కలిగి మీరే ముందుండాలని చెప్పిన వ్యక్తి కిందకు వచ్చేటప్పటికి వాళ్ళ గురించి ఎందుకు ఇలా మాట్లాడాడు అన్న విషయము మనకు తెలియాలంటే రేపు వారం చెప్తాను. ఇట్టి మాట దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. గనుడివైన తండ్రి నీకు వందనాలు. ఎంతవరకు నీ బిడ్డలతో కలిసి కొన్ని మాటలు మాట్లాడటానికి నీ కృపించారు, మీకు వందనాలు. సంపూర్ణమైన విధేయతతో నింపి నడిపించి సహాయం చేయండి. దైవ కార్యం సఫలము చేసిన దేవుడు, నీ వాక్యం విండు వల్ల శ్రద్ధగా మేము ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. వచ్చిన బిడ్డలు దీవించి ఆశీర్వదించి నీ కృపా సన్నిధిలో తోడుగా ఉండమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.